లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రిలయన్స్ హ్యూమనాయిడ్ రోబోస్ పై ఎందుకు ఫోకస్ చేసింది? దీని వెనుక అసలున్న వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ మార్కెట్లో జోరుగా చర్చ సాగుతోంది. రిలయన్స్ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే దాని అర్థం పరమార్థం వేరుగా ఉంటాయి. మరి ఈ హ్యూమనాయిడ్ రోబో బిజినెస్లో రిలయన్స్ ఎంట్రీ వెనుకున్న అసలు రీజన్స్ ఏంటి? వాచ్ ఇట్. ఎలాన్ మస్క్ ఇప్పటికే హ్యూమనాయిడ్ రోబోస్ విషయంలో చాలా ముందున్నారు. ఇప్పటికే సెకండ్ జనరేషన్ ఆప్టిమస్ ను కూడా లాంచ్ చేశారు. ఇప్పటికే ఇవి సేవలు కూడా అందిస్తున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఈ రోబోలను ఇంట్లో సేవలకు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఈ సక్సెస్ చూసి రిలయన్స్ కూడా ఈ రంగంలోకి ఎంటర్ అయినట్టు కనిపిస్తోంది. పూర్తిగా ఇదే కారణమా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో ఈ రంగం అంత త్వరగా ఎదిగే ఛాన్స్ కనబడటం లేదు. కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇండియన్ మార్కెట్లోకి మస్క్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే కొన్నిసార్లు ప్రయత్నించారు కూడా. కానీ మస్క్ పెడుతున్న కండిషన్స్ కు ఇండియన్ గవర్నమెంట్ అంగీకరించడం లేదు. అందుకే ఈ ఛాన్స్ ను ముఖేష్ అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. దేనికి తగ్గ వనరులు కూడా రిలయన్స్ వద్ద ఉన్నాయి. రీసెర్చ్ యాడ్వర్బ్ చేస్తే చాలు. వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు కావలసినన్ని వనరులు రిలయన్స్ వద్ద ఉన్నాయి. అందుకే యాడ్వర్బ్ కూడా విన్ విన్ సిట్యువేషన్ అనుకుంటోంది. అంతేకాదు రిలయన్స్ వద్ద ఇప్పటికే జియో ఏఐ ప్లాట్ఫామ్తో పాటు కావాల్సినంత టెక్నాలజీ కూడా ఉంది. రిలయన్స్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్. అనేక ఫ్యాక్టరీలు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి. యాడ్వర్బ్ కూడా అనేక కంపెనీలకు ఇప్పటికే ఆటోమేషన్ ప్రాసెస్లో తమ సేవలందిస్తుంది. ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిసి డెవలప్ చేసే రోబోలు ఈ ఇండస్ట్రీస్లో కూడా సేవలందిస్తాయని అధికారికంగా ప్రకటించాయి. అంతేకాదు రిలయన్స్ మరో కొత్త ప్లాన్తో ప్రజల ముందుకొస్తోంది. అదే జియో స్మార్ట్ హోమ్. సేవ్ ఎనర్జీ, సేవ్ మనీ అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. ఇంట్లోకి ఒక జియో ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే చాలు, మిగిలిన పనంతా జియోనే చూసుకుంటుంది. ఇంటిని ఓ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ హబ్ గా మార్చేస్తుందన్నమాట. ఇల్లంతటా హై స్పీడ్ వైఫై కవరేజ్ అందిస్తుంది. మన స్మార్ట్ ఫోన్ నుంచి ఇంటిని మేనేజ్ చేసే అవకాశం ఇస్తోంది. పిల్లలు ఏం చేస్తున్నారో చూడొచ్చు. వాళ్లు చూసేదాన్ని రెస్ట్రిక్టెడ్ చేయొచ్చు. ఇకపై ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఓవర్ కూలింగ్ కాకుండా ఆపేయటం, హీటర్ ఓవర్గా హీట్ అవ్వటం ఉండదు. అంతేకాదు ఇంట్లోని లైట్స్, ప్లగ్స్, అప్లయన్సెస్ ఇలా ప్రతిదీ ఇక మన ఫింగర్ టిప్స్ పైనే ఉండేలా డిజైన్ చేసింది జియో స్మార్ట్ హోమ్. ఇప్పుడు స్మార్ట్ హోమ్ లోకి రిలయన్స్ రోబోలు కూడా వచ్చి చేరే అవకాశం లేకపోలేదు. ఇంట్లో ఉన్న ప్రతిదీ ఇకపై కూర్చున్న చోటు నుంచి కదలకుండానే చక్కపెట్టేయొచ్చు. అంతేకాదు స్మార్ట్ వర్క్, ఫింగర్ టిప్స్ పై ఫిజికల్ వర్క్ ను రోబోలు స్మార్ట్ గా చేసేస్తాయి. మొత్తానికి ఇన్ అండ్ అవుట్ సేవలను అందించేందుకు రిలయన్స్ రెడీ అయిపోతోంది. అయితే దీన్ని రిలయన్స్ ఎలా బిజినెస్ చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక్కడ జియో టాక్టిక్స్ ని ఫాలో అయ్యేలా కనిపిస్తోంది. అతి తక్కువ ధరలకే 4G, 5G సేవలను అందించి అందరికీ అలవాటు చేసి ఓ రెవల్యూషన్ సృష్టించింది రిలయన్స్. ఆ తరువాత ఛార్జీల మోత మోగించింది. సేమ్ ఇలానే రిలయన్స్ రోబోల విషయంలో కూడా ఫాలో అవుతుందా లేదా చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.